బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా తీర సమీపంలో వీరంతా క్షేమంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో గడిచిన 20 రోజులుగా రోదనలతో నిండిన ఆ మత్స్యకార కుటుంబాల్లో ఆనంద బాష్పాలు వెలువెత్తాయి. ఈ నెల 3వ తేదీన అలవరం మండలం ఓడలరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా కొన్ని రోజుల్లో తిరిగి రావాల్సిన వారు రోజులు గడుస్తున్నా ఇంటికి చేరుకోకపోవడంతో పాటు వారితో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోయింది. సముద్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం, ఇంజిన్ వైఫల్యం లేదా బలమైన ఈదురుగాలుల వల్ల బోటు కొట్టుకుపోయి ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తీరంలో ఉన్న వారి భార్యలు, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు రోజు సముద్రం వైపు చూస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ పెద్దలు తిరిగి వస్తారో లేదో అన్న భయం ఆ ఇళ్లను గుప్పిట్లోకి తీసుకుంది. మత్స్యకారుల గల్లంతు వార్తతో కలవరపడిన ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నెల 17వ తేదీ నుంచి ఏకధాటిగా 10 రోజుల పాటు అలుపెరగని శోధన సాగింది. హెలికాప్టర్లు, నౌకల ద్వారా లోతైన సముద్రంలో గాలింపు చేసింది. తీర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల కోస్టల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేసింది ప్రభుత్వం. అయితే అలల ఉధృతికి కొట్టుకుపోయిన ఆ మత్స్యకారుల బోటు కోల్కతా సమీపంలో సురక్షితంగా ఉన్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. ఆ 7 మత్స్యకారులు ప్రస్తుతం ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అధికారులతో మాట్లాడి వారిని తిరిగి కోనసీమలోని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేశారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారన్న వార్త వినగానే ఓడలరేవు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవుడు మా ప్రార్థనలు విన్నాడు, మా కుటుంబాలకు మళ్లీ వెలుగులొచ్చాయంటూ వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి కోనసీమ నుంచి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకట్, చెప్పండి, అసలు 20 రోజులుగా గలంతైన 7 మత్స్యకారులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే అల్లవరం మండలం ఓడలరేవు ఈ ప్రాంతం నుంచి మేట కోసం 7 మత్స్యకారులు కూడా ఈ సముద్రంలోకి సభ్యులు తీవ్ర ఆత్మహత్యారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరంతా కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా సముద్రంలో 7 నౌకలు, అదేవిధంగా 2 విమానాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. గత వారం రోజులుగా కూడా ఈ గాలింపు చర్యలు అయితే తీవ్రతరం చేసి ఎట్టకేలకు నిన్న 7 మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో 7 మత్స్యకారులు ఆచూకీ కూడా కనుగొన్నారు. కోస్ట్ గార్డులు పశ్చిమ బెంగాల్ తీరంలోని పారాదీప్ వద్ద ఈ మత్స్యకారుల జాడ కనుగొని వారిని కూడా పశ్చిమ బెంగాల్ తీరానికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే అధికారులకు సమాచారం అందజేయడంతో నేడు అధికారులంతా కూడా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. అక్కడ వారందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించారు. నిన్న ఈ రోజు వారందరినీ కూడా స్వగ్రామాలు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్ అనంతరావు గ్రామస్తుల ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో వారందరినీ కూడా పరామర్శించి వారితో ఫోన్లో మాట్లాడించే ఏర్పాటు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎంపీ ఎవరైతే కంటి హరీష్ మాధుర్ ఉన్నారో ఈ రోజు మత్స్యకారులను
తీరం చేరుకున్న మత్స్యకారులు డైరెక్ట్ గా కలకత్తా వెళ్లి కలిసే అవకాశం ఉంది. వారితో పాటు కూడా ఆయన ఈరోజు స్వగ్రామం వారు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే మొత్తం మీద 7 మత్స్యకారులకు కూడా కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. తీవ్రంగా ఆందోళన చెందిన ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. రైట్ వెంకట్, మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడారు? నిన్న గుర్తించిన వెంటనే వారిని కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గల్లంతైన మత్స్యకారులు వారా కాదా అనే అనుమానంతో కూడా వారు అధికారులందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించి గల్లంతైన మత్స్యకారులు వారే అని ధృవీకరించడంతో కథ సుఖాంతమైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్ళిన పడవ ఏదైతే ఉందో అది మరమ్మతులకు గురి కావడం, ఆ సముద్ర మధ్యంలో నిలిచిపోవడం కూడా జరిగిందని చెప్తున్నారు. దానివల్ల సాంకేతిక సమస్య ఏర్పడటం, పడవలో బోట్ ఏదైతే వేటకు వెళ్ళిన బోట్లో పడవ సాంకేతిక సమస్యతో కొన్ని రోజుల పాటు సముద్రంలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. ఇటువంటి తరుణంలో మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్ళారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఈ అధికారుల పడవను గుర్తించడం, తిరిగి వారిని సురక్షితంగా తీర ప్రాంతానికి తీసుకురావడంతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించి ఏర్పాటు చేయడంతో కూడా వారి సంతోషం వ్యక్తం చేశారు. నేడు వారిని స్వగ్రామం తీసుకొచ్చేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.